త్వరలో ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉండబోతోంది. కనిష్టంగా 10% నుంచి 20% వరకు పెంచబోతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. సమీక్షా సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే శాస్త్రీయంగా స్టడీ చేశాకే ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లు పెంపు ఉంటున్నట్టుగా తెలుస్తోంది. టెక్నికల్ స్టడీ కోసం 45 రోజుల టైం విధించారు. ఏటా ఆగస్టు 1న పట్టణ ప్రాంతాల్లో రేట్ల సవరణ ఉండబోతోంది. అయితే 2 ఏళ్లకు ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో విలువల పెంపు ఉండబోతోంది. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానం రద్దు చేస్తున్నారు. అయితే 3700 సచివాలయాల్లో కేవలం 5000 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. దీనికి సంబంధించి తాజా సమాచారం ప్రతి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏ రకంగా ఉండబోతుంది? రిజిస్ట్రేషన్ల విలువ పెంచేటువంటి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రభుత్వం? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల మీద నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ముఖ్యంగా గత 5 ఏళ్ల కాలంలో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా పెంచారని ఒక విమర్శ వస్తున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుకు సంబంధించి రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించినటువంటి అంశంలో నిన్న సమీక్ష చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. కొత్తగా అంటే జనరల్గా ప్రతి ఏడాది పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 1న కొత్తగా రిజిస్ట్రేషన్ ఛార్జీకి సంబంధించినటువంటి ఛార్జీలు పెంపుదల ఉంటుంది. గ్రామాల్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో 2 సంవత్సరాలకు ఒకసారి రిజిస్ట్రేషన్ ఛార్జీ పెంపు అనేది ఉంటుంది. కానీ గత వైసీపీ హయాంలో 2020లో 2021లో వరుసగా ఛార్జీల పెంపు 20% వరకు పెంచేశారు. అయితే అంత శాతం ఉండడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. దానికి సంబంధించి ఒక 45 రోజుల ఒక టైం బాండ్ పెట్టుకుంది. టైం బాండ్ లోపు 45 రోజుల్లోపు అధ్యయనం చేసి దాని నివేదిక వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు అనేది పెంచే అవకాశం కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక 10 నుంచి 20% అంటే 10 నుంచి 20% వరకు పెంచే అవకాశం కనబడుతుంది. పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లో కూడా 10 నుంచి 20% అంటే 15% కానీ 16% కానీ 14% కానీ పెరిగే అవకాశం కనబడుతుంది. కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చాలా ప్రాంతాల్లో భూముల విలువ పెరిగాయి. ముఖ్యంగా ఇటు అమరావతి, గుంటూరు, కృష్ణా జిల్లా ఈ 3 ప్రాంతాల్లో రేట్లు విపరీతంగా పెరిగాయి. మరి విశాఖపట్నంతో పాటు అటు తిరుపతి ఆ ప్రాంతాల్లో కూడా భూములకి రేట్లు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేవి కొంత ఇబ్బందికరంగా మారతాయి. కాబట్టి దాని విషయంలో ప్రభుత్వం కొంత సానుకూలంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఛార్జీల పెంపుదలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినటువంటి ఛార్జీలకు సంబంధించి కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జరిగినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా నిన్న చంద్రబాబు సమీక్ష చేశారు. అయితే కొన్ని మోడల్ రిజిస్టర్ కార్యాలయాన్ని కొంత అధునాతకంగా డెవలప్ చేయాలని గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. పూర్తిగా మౌలిక వసతులు అంటే రిజిస్ట్రేషన్ అక్కడికి వచ్చేటువంటి కార్యాలయాలకు వచ్చే వాళ్ళకి ఇబ్బందులు లేకోకుండా మౌలిక వసతుల మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు నిన్న అధికారులని ఆదేశించారు. ఆ మౌలిక వసతులకు అవసరమయ్యే 10 కోట్ల నిధులు కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని నిన్న ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు చూసాం. కేవలం రూరల్ ఏరియాస్ లో ఒక రకంగా, అర్బన్ ఏరియాస్ లో ఒక రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాంతాల వారీగా డిఫరెన్షియేట్ చేయడం అనేది దేనికి సంకేతంగా చూడాలి? అంటే జనరల్గా ఇంతకుముందు ఫార్ములానే ఫాలో అవుతారా? పట్టణాల గ్రామాలు విభజిస్తారు, లేకపోతే ఇంకా అర్బన్ ప్రాంతాలుగా లేకపోతే నగర పంచాయతీలు ఇవన్నింటిని కూడా విభజించి ఏమైనా రేట్లు ఖరారు చేస్తారని దానిపైన ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా 45 రోజులు టైం బాండ్ పెట్టుకున్నారు. 45 రోజుల్లోపు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత 5 ఏళ్ల కాలంలో ఎలాంటి చేంజెస్ రెవెన్యూ స్టాంప్స్ అండ్ డిపార్ట్మెంట్లో వచ్చింది, రిజిస్ట్రేషన్ శాఖలో మార్పులు తీసుకొచ్చారు. వాటిని ఇప్పుడు ఏ విధంగా మార్చాలని దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే జనరల్గా పట్టణాల్లోనూ అదేవిధంగా గ్రామాల్లో మాత్రం విడివిడిగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పట్టణాల్లో సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా గ్రామాల్లో 2 సంవత్సరాలకు ఒకసారి పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాతిపదికన వెళ్తారా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ తీసుకొస్తారా, మున్సిపాలిటీల వైజ్గా తీసుకొస్తారా, లేకపోతే ఏంటనే దానిపైన ఒక నిర్ణయం అయితే రావాల్సి ఉంది. పూర్తిగా అధికారులకి టైం ఇచ్చారు కాబట్టి వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వానికి కొంత ఆదాయాన్ని సమకూర్చుకునే శాఖలు ఇవన్నీ రెవెన్యూ కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలు కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఒక 45 రోజుల తర్వాత అధ్యయనం చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మనోజ్, రాజేష్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ల పెంపు ఉండబోతోంది. ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ల పెంపు విషయంలో మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కనిష్టంగా 10 నుంచి 20% వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ పెంపు ఉండబోతోంది. రిజిస్ట్రేషన్ల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. సమీక్షా సమావేశంలో ప్రస్తుతానికైతే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. శాస్త్రీయంగా స్టడీ చేశాకే ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లు పెంపు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టెక్నికల్ స్టడీ కోసం 45 రోజుల టైం ఇచ్చారు. ఏటా ఆగస్టు 1న పట్టణ ప్రాంతాల్లో రేట్ల సవరణ ఉండబోతోంది. 2 ఏళ్లకు ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా విలువలు పెంపు ఉండబోతున్నాయి.
గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానం రద్దు చేశారు ముఖ్యమంత్రి. ఇక 3700 సచివాలయాల్లో కేవలం 5000 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి ఇప్పటివరకు. అయితే ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ల పెంపు విషయంపై కొంత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దానిపై ఉత్కంఠ రేపుతోంది.